నాన్నగారు చట్టం కూరల్లో దేవాలయాలు పుస్తకం రాసి ఇప్పుడు ఎంవిఆర్ శాస్త్రి గారు ఈ బుక్ రాసే ముందు చాలా రీసెర్చ్ చేశారు ఆయన. నాకు ఫోన్ చేసి నాన్నగారు రాసిన బుక్కులు నాకు కావాలి, నేను చదవాలి అన్నారు. చట్టం కూరలో దేవాలయాలు, వంశపారంపర్య అర్చకత్వం అనేది కర్తవ్యము, హక్కు కాదు. నాన్నగారు బుక్ అది. మీరు హక్కు కోసం మీరు ఎందుకు పోరాడాలి? మీ కర్తవ్యం కోసం మీరు. ఇట్ ఈస్ మై డ్యూటీ. నా డ్యూటీని నా రైట్గా చెప్పారండి. అది నా డ్యూటీ అండి. ఈ వంశంలో నేను పుట్టాను అంటే స్వామి కైంకర్యం కోసం నేను పుట్టాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కొడుకు ఎమ్మెల్యే అవ్వాలని పుట్టాడు కదా, కానీ ఎమ్మెల్యే అవుతున్నాడు. సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ అవ్వాలని పుట్టాడు, కానీ సినిమా యాక్టర్ అవుతున్నాడు. డాక్టర్ గారి కొడుకు డాక్టర్ అవ్వాలని పుట్టాడు, కానీ డాక్టర్ అవుతున్నాడు. ఈజ్ బీయింగ్ మేడ్. ఎందుకంటే నర్సింగ్ హోమ్ నడిపించాలంటే కొడుకు డాక్టర్ కావాలి. అడ్వకేట్ కొడుకు అడ్వకేట్ అవుతున్నాడు. జడ్జి గారి కొడుకు జడ్జి అవుతున్నాడు. ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు జడ్జిలు హౌ కెన్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ద నెక్స్ట్ జనరేషన్ కూడా ఎట్లా జడ్జి ఉంటారు? తండ్రులు జడ్జీలు సుప్రీంకోర్టు సీజేలు ఈ రోజు కూడా సుప్రీం కోర్ట్ రూల్స్ మార్చాలి. ఈ ఫాదర్ హాస్ బికమ్ ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఆఫ్టర్ హిమ్ ద సన్ ఆర్ ది గ్రాండ్ సన్ షుడ్ నాట్ బికమ్ ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఫర్ 2 generations అని పెట్టాలండి. You are denying the right of you have denied the right of succession to archakas, and you are how can you succeed? Same thing you are. Agama says, మాకు ఆగమ శాస్త్రమే సుప్రీం కదా. ఆగమం ఏమంటుంది? తండ్రి తర్వాత కొడుకు. ఇప్పుడు నేను ఉన్నానండి, నాన్నగారు చేసిన పూజా విధానాన్ని చూసి 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 నేను నేర్చుకున్నాను. ఆ భగవంతుడి పైన ఒక విధమైనటువంటి అనుభూతి నేర్చుకొని ఆయన ఎట్లా స్వామివారి అలంకారం నాన్నగారు చేస్తున్నారు, ఆయనకు పూజ ఎట్లా చేస్తున్నారు చూసి ఎవ్రీ డే మా ఇంట్లో పెద్ద పెద్ద మనిషిగా ఆ వెంకటేశ్వర స్వామిని భావించి పెరుగుతాం. ఇది ఉద్యోగం కాదు, ఇది జీతం కాదు, జీతం కోసం చేసే పని కాదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ స్కేల్. మీకు అర్చకులకి స్కేల్ ఆఫ్ పే, అరే నువ్వెవడే ఇచ్చేది? వీఆర్ సర్వెంట్ ఆఫ్ గాడ్, నాట్ సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్. మేము చాలామంది అర్చకులు, జీతం తీసుకునే అర్చకులకి మాకు జరిగినటువంటి సంవాదంలో ఇది భాగం. ఇది మేమేం జీతగాళ్ళం కాదు. యు ఆర్ నో వన్, యు ఆర్ నాట్ మై మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్షిప్. భగవంతుడికి మాకు నడుమ మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్. తొద్దాస దాస చరణావధి దాస దాస శ్రీ వెంకటేశ శరణం ప్రపద్య. మేము పోయి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి మీ దాసులుగా చెప్తామండి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ IAS ఆఫీసర్కి పోయి దాసులుగా ఉంటాం? ఆయన గ్రాంటీనేడ్ ఇస్తే జీతం మాకు పడాలని చెప్పి మేము కోరుకోం కదండి. మేము స్వామివారి ప్రియ భక్తులుగా ఆయనకి ఇప్పుడు అర్చకుడు అనేవాడు 2 రూపాల్లో ఉంటాయండి. గర్భగుడికి పోయే ముందు భక్తుల ప్రతినిధిగా గర్భగుడి లోపలికి వెళ్తాడు. ఆరాధన అంతా అయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు స్వామివారి ప్రతినిధిగా బయటకు వస్తాడు. మీరందరూ నన్ను అభిమానించి ప్రేమించి గౌరవించి కొంతమంది పిల్లలు తీసుకొని వచ్చి స్వామివారికి మొక్కురా అంటే ఎందుకు మొక్కుతారండి? మేము మనుషులమే కదా, మీలాంటి మనుషులమే కదా. కానీ వాళ్ళు ఏమిటి, మాలో స్వామివారి యొక్క ప్రతినిధిగా మమ్మల్ని చూస్తారు. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అండి, హస్బెండ్ వైఫ్ నడుమ జరిగేటటువంటి చిన్న చిన్న విషయాలు కూడా మాకు చెప్తారు. ఎందుకు? మాకు చెప్తే స్వామివారికి చెప్పినట్టు ఫీలింగ్ తోటి చెప్తారు. అంత నిరంతరం స్వామి సేవలో కదా ఉంటారు మీరు. సో అలాంటి ఒక ఎక్కడ ఉండాల్సిన అర్చకుడిని మీరు స్థాయి దించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం చట్టాల ద్వారా. వేరాస్ ఇమాం, బిషప్ వాళ్ళ మత సంస్థల్లో వాళ్ళు అక్కడ సుప్రీం పెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పటికీ సుప్రీం. మనం ఏం చేసినాము? నేను ఏమంటున్నాను, మీ ద్వారా కోట్లాది మంది సనాతన ధర్మాన్ని అవలంబించే హిందువులని నేను ప్రశ్న అడుగుతున్నాను. మదన్ గారు, ఏంటి అంటే మీరు ఎలా వదిలేసినారు? ఒక అర్చకుడిని బానిసగా, ప్రభుత్వ బానిసగా చేయడాన్ని మీరు ఎలా వదులుకున్నారు, ఎలా ఒప్పుకున్నారు? ఈ దేవుడున్నాడు జాగ్రత్త పుస్తకం అర్చకుల కోసం కాదు, ఇది కోసం అండి. పడుకున్నటువంటి ఏనుగు లాంటి హిందూ సమాజం కోసం ఆయన రాశారు చాప్టర్లో. అవునండి. ఏనుగు కూర్చుంటే ఏనుగే లేవాలి, దాన్ని ఎవడు లేపలేడు. ఏనుగుని లేపలేం. మీరు క్రేన్ తీసుకొచ్చినా అది లేచి నిలబడలేదు. అది ఏనుగు క్రేన్ తీసుకొచ్చి నిలబడుతుందా అండి? మెడకి బెల్ట్ కడితే అది మెడ పట్టేసి చచ్చిపోతుంది. అది ఏనుగే లేవాలి. ఇప్పుడు ఏనుగు గాఢ నిద్రలో ఉన్నది. ఇప్పుడైనా కొంచెం చైతన్యం మెల్లిగా వస్తుంది. భక్తివన్ ప్రేక్షకులందరికీ కూడా
ఈ చైతన్యం తొందరగా రావాలని, మీ ద్వారా ఇతరులకు అందరికీ రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.